ఈ మధ్య మనం బాగా వింటున్న పదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ. ఏఐ మన జీవితంలో భాగమైంది. మీరు వాట్సాప్లో మెసేజ్ పంపాలంటే మెటా ఏఐ మనకు ఉపయోగపడుతుంది. గూగుల్లో మనం ఒకటి సెర్చ్ చేయాలంటే ఏఐ సమ్మరీ వస్తుంది. ఏఐని స్కూల్లో పిల్లలు కూడా వాడుతున్నారు. తమ హోంవర్క్ రాసుకోవటానికి కూడా చాట్ జీపీటీని, జెమినైని, గ్రోక్ను, డీప్ సీక్ను ఐటీ ఉద్యోగులు కోడ్ రాసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఎడ్యుకేషన్, హెల్త్, గవర్నెన్స్ ఇలా ప్రతి రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దేశంలో పెద్ద చర్చ. ఏ ఉద్యోగాలు తీసేస్తుందా, ఏ రకమైన పరిణామాలకు దారి తీస్తుంది అని. దేర్ ఇస్ హ్యూజ్ రేస్ ఫర్ ఏఐ. సో ఏం చేస్తుంది? ఏఐ నీకు సినిమాకు స్క్రిప్ట్ రాసి పెడుతుంది, ఒక నావెల్ రాయాలంటే సహకరిస్తుంది. యూ కెన్ డూ ఎనీథింగ్ విత్ ఏఐ. ఓ వార్త రాయొచ్చు, ఓ ఆర్టికల్ రాయొచ్చు. నీ ఒక ప్రపోజల్ ఉద్యోగానికి కావాలనుకుంటే జాబ్ అప్లికేషన్ రాసి పెడుతుంది, ఓ ప్రాజెక్ట్ ప్రపోజల్ రాసి పెడుతుంది. ఇట్ కెన్ లిటరలీ డూ ఎనీథింగ్. ఓ వీడియో తయారు చేసి ఇస్తుంది, ఓ ఫోటోలు ఊహించి ఊహా చిత్రాలు ఇవ్వగలుగుతుంది. వాట్ ఏఐ కాన్ డూ? ఏఐ పాట పాడగలుగుతుంది, ఏఐ అన్నీ చేయగలుగుతుంది. ఇప్పుడు ఆఖరికి వార్ఫేర్లో కూడా ఏఐ వాడకం ఎంటర్ అయింది. ఇటీవల ఆపరేషన్ సింధూర్ పైన మనం చాలా మాట్లాడుకున్నాం, మీడియాలో కూడా చాలా కథనాలు వచ్చాయి. కానీ ఆపరేషన్ సింధూర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగించాము. ఇప్పుడు మీడియాలో వస్తున్న కథనం, ఎందుకంటే యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ డీటెయిల్స్ రావు, యుద్ధం అయిపోయినాక వస్తుంది. అయితే యుద్ధం సమయంలో కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ ఒక మాట అన్నారు, మీకు గుర్తుండే ఉంటుంది. ఏ యుద్ధము కూడా ఒకే రకంగా ఉండదు. నిన్నటి యుద్ధం కన్నా నేడు డిఫరెంట్ యుద్ధం ఉంటుంది. ఇట్స్ ఎ క్యాట్ అండ్ మౌస్ గేమ్ అన్నాడు. సో మన యుద్ధంలో నిరంతరం అప్డేట్ అవుతూనే ఉండాలి. అందులో దిస్ వార్ ఈజ్ హైలీ టెక్నాలజీ డ్రివెన్ వార్. మీరు గమనిస్తే కార్గిల్ యుద్ధంలో మన వాళ్ళు ఎంతమంది చనిపోయారు, కానీ ఈ వార్లో చూడండి ఒక్క పైలట్కు ఏం కాలేదు, ఒక్క క్యాజువాలిటీ మన వైపు లేదు. పాకిస్తాన్ వైపు కూడా పొరపాటున ఓ హాస్పిటల్కు తాకో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ తాకి జనంకి ఏమీ కాలేదు. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. దీనంతా ప్రిసిషన్ బాంబింగ్ అన్నారు. చాలా ఎగ్జాక్ట్గా మన మిసైల్స్ వెళ్ళి ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాయి. మన మీదకి వస్తున్న మిసైల్స్ను బ్రహ్మాండంగా ఆపేశాం. ఇదంతా ఎలా జరిగింది? ఇందులో మిసైల్స్, డ్రోన్లు, ఎయిర్ డిఫెన్స్, S-400, ఆకాష్ ఇవన్నీ మనం విన్నాం. ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పాత్ర పోషించింది, బోత్ ఇన్ అఫెన్స్ అండ్ డిఫెన్స్. అంటే పాకిస్తాన్పై దాడి చేయడంలో ఉపయోగపడింది, పాకిస్తాన్ దాడి నుంచి భారతదేశాన్ని కాపాడుకోవడంలో ఉపయోగపడింది. ఎలా ఉపయోగపడింది? ఇప్పుడు మన యుద్ధ విమానాలను పాకిస్తాన్పై ప్రయోగించాం, యుద్ధ విమానాల ద్వారా మిసైల్స్ని ప్రయోగించాం. సో యుద్ధ విమానం ఫైటర్ జెట్ల ద్వారా మిసైల్, రఫేల్ యుద్ధ విమానాన్ని ఉపయోగించి మనము మిసైల్స్ ప్రయోగించాం, స్కాల్ప్ మిసైల్స్ అంటారు. సో ఈ మిసైల్ ఎగ్జాక్ట్గా ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాలి, అప్పుడే డ్యామేజ్ కరెక్ట్గా ఉంటుంది, సరైన సమయంలో కొట్టాలి. మన మిసైల్స్ అటాక్ చేయకుండా పాకిస్తాన్ వాడు ఎయిర్ డిఫెన్స్ పెట్టుకుంటాడు, మనం ఎలా పెట్టుకున్నా వాడు పెట్టుకున్నాడు, చైనీస్ మేడ్ ఎయిర్ డిఫెన్స్. మనం ఏం చేస్తామంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఆ ఎయిర్ డిఫెన్స్లో ఉన్న వీక్ స్పాట్స్ పట్టుకున్నాం. అంటే ఈ ఫైటర్ జెట్లలో ఉండే రేడార్స్ మనము కొట్టబోయే టార్గెట్లను స్కాన్ చేస్తూ ఉంటుంది. ఆ టార్గెట్ల సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గరిథమ్స్ ఎనలైజ్ చేసి ఇంకో పలానా చోట కొడితే కరెక్ట్గా తాకుతుంది అని పైలట్కు మీకు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. రియల్ టైంలో కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. ఇప్పుడు మనకు గోడకు మూల కొట్టాలనుకోండి, మనం కరెక్ట్గా ఎక్కడ కొట్టాలని నాలుగు చోట్ల కొడితే కరెక్ట్గా దిగుతుంది. ఒక చోట కరెక్ట్ ప్లేస్లో కొట్టాలి అనుకుంటే అక్కడ లూజ్ ఉందనుకోండి, మీకు హాలో ఉందనుకోండి, బ్రిక్ కథం ఆ మూల ముఖ్యంగా హైరైజ్ బిల్డింగ్స్లో హాలో బ్రిక్స్ వాడతారు.
అంటే మధ్యలో ఖాళీ ఉంటుంది. సో అది ఎక్కడికో పోతుంది. సో మీరు బోర్వెల్ వేయాలనుకోండి, స్కామ్ టెక్నాలజీని ఉపయోగించి వాటర్ ఎక్కడ దొరకవచ్చు అని మనం వెతికి చేస్తాం. అలాగే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్లో ఎక్కడ వీక్ స్పాట్స్ ఉన్నాయి అంటే ఆ ఎయిర్ డిఫెన్స్ సమర్థవంతంగా ఎక్కడ లేదు, ఆ రేడార్ ఫైటర్ జెట్లలో ఉండేటువంటి ఎక్విప్మెంట్ స్కాన్ చేసి డేటా ఇస్తే ఆ డేటాను ఏఐ ఆధారంగా రియల్ టైంలో అల్గరిథమ్స్ ఎనలైజ్ చేసి రియల్ టైంలో పైలట్కు సహకారం ఇస్తుంది, ఎక్కడ మిసైల్ ప్రయోగిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది అని. అలాగే ఇది అఫెన్స్. ఇక డిఫెన్స్లో కూడా ఏఐ వాడాం. ఎలా? పాకిస్తాన్ మనపైకి డ్రోన్స్ను వీటిని ప్రయోగించింది. ఇవి ప్రయోగించేటప్పుడు మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ వాటిని తిప్పికొడుతూ వచ్చింది. కానీ అక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేశాయంటే, ఈ డ్రోన్లు మన పైకి వస్తుంటే ఆ రేడార్లు వాటిని స్కాన్ చేస్తూ ఉంటాయి. ఆ డేటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనలైజ్ చేసి డ్రోన్ ప్రయాణ మార్గాన్ని ఖచ్చితంగా అంచనా వేస్తాయి. అంటే ఆ డ్రోన్ ట్రాజెక్టరీని కరెక్ట్గా అంచనా వేస్తాయి. అంటే వాడు ఎక్కడ వచ్చి మనను అటాక్ చేయవచ్చు అని. దాంతో అక్కడ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అక్కడి నుంచి ఎక్కడి నుంచి కరెక్ట్గా మన మిసైల్ ప్రయోగిస్తే, మిసైల్ లేదా యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ అని ఉంటాయి, ప్రయోగిస్తే ఆ డ్రోన్ కానీ ఆ మిసైల్ కానీ మనం అటాక్ చేయొచ్చు. దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో చేశాం. అంటే డ్రోన్ల మిసైల్స్ను రేడార్స్ స్కాన్ చేస్తుంటే ఆ ఇమేజెస్ను ఏఐ ఎనలైజ్ చేసి ఇంకో పలానా చోట ఆ టార్గెట్ చేయవచ్చు అని సమాచారాన్ని ఇస్తూ, ఎక్కడి నుంచి యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ ప్రయోగిస్తే, ఎక్కడి నుంచి మిసైల్ ప్రయోగిస్తే, ఎందుకంటే అది మూవింగ్ ఆబ్జెక్టే, ఇది మూవింగ్ ఆబ్జెక్టే, ఆ రెండు కరెక్ట్గా ఎక్కడ కొట్టుకోగలుగుతాయి అనేది పట్టుకోగలగాలి. సో దాన్ని ఏఐ మనకు సమాచారం ఇస్తుంది. చూడండి, వార్ఫేర్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. అంటే మన సైనికుల ప్రాణాలు పోకుండా మనం యుద్ధభూమిలో విజయం సాధించవచ్చు. దిస్ ఈజ్ ద మోడర్న్ వార్ఫేర్. అందుకే ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా 100 కోట్లు కేటాయించింది ఈ ఏఐ ఆల్గరిథమ్స్ని డెవలప్ చేయడానికి. సో ఇక ముందు యుద్ధభూమి వేరే రకంగా ఉంటుంది. ఎక్కడోళ్ళు అక్కడే ఉంటారు, గగనతలంలో రేడార్లు కొట్టుకుంటారు, గగనతలంలో డ్రోన్లు కొట్టుకుంటాయి, మిసైల్స్ కొట్టుకుంటాయి, ఫైటర్ జెట్లు కొట్టుకుంటాయి, మనుషులు మాత్రం ప్రశాంతంగా ఉంటారు. సో అందువల్ల అది కొత్త టెక్నాలజీ సృష్టిస్తున్న అద్భుతం.